ఓం మహాగణాధిపతయే నమః. గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షా పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నమస్తే. రాశిఫలాలకు స్వాగతం. ఈరోజు 14/8/19 బుధవారం. వికారినామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం. తిథి శుక్ల చతుర్దశి. నక్షత్రం శ్రవణ నక్షత్రం. రాహుకాలం 12 గంటల నుండి 1 గంటల 30 నిమిషాల వరకు. యమగండం 7 గంటల 30 నిమిషాల నుండి 9 గంటల వరకు. ఈరోజు జన్మించిన వాళ్ళు శ్రవణ నక్షత్రంలో జన్మిస్తారు. ఈరోజు చంద్రమహాదశ మొదలవుతుంది. ఈరోజు వాళ్ళకు పుట్టిన వాళ్లకు వివిధ నక్షత్రాలు. రాహు మిథున రాశిలో ఉంటాడు. శుక్రుడు, సూర్యుడు, బుధుడు కర్కాటక రాశిలో ఉంటాడు. చంద్రుడు మకర రాశిలో ఉంటాడు. శని, కేతువు ధనుసు రాశిలో ఉంటాడు. గురువు వృశ్చిక రాశిలో ఉంటాడు. ఈరోజు పుట్టిన వాళ్లకు దోషమేమీ లేదు. ముందుగా మేషరాశి. అశ్విని 1, 2, 3, 4 పాదాలు. భరణి 1, 2, 3, 4 పాదాలు. కృత్తిక 1 పాదం. ఎవరికైనా డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళు, నక్షత్రం తెలియని వాళ్ళు ఈ నెంబర్ వర్తిస్తాయి. చూ, చే, చో, లా, లి, తా, లే, లో, ఆ. ఈ అక్షరాలన్నీ మేషరాశికి సంబంధించినవి. మేషరాశికి వర్తిస్తాయి. ఈరోజు మేషరాశి వాళ్ళు ఈరోజు చక్కటి ఆలోచనలు కలుగుతాయి. ఇతరుల సలహాలు క్రమక్రమంగా పనిచేస్తాయి. నిదానంగా పనులు పూర్తి చేస్తారు. సమాజంలో ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. మీ అదృష్ట రంగు ఎరుపు. ఈరోజు మీకు కలిసి వచ్చే దిశ తూర్పు. ఈరోజు మీ కనకదార స్తోత్రం పఠించడం వల్ల మీకు శుభ ఫలితాలు ఏర్పడతాయి. తదుపరి వృషభ రాశి. కృత్తిక 2, 3, 4 పాదాలు. రోహిణి 1, 2, 3, 4 పాదాలు. మృగశిర 1, 2 పాదాలు. ఈరోజు అక్షరాలు ఈ, ఉ, ఏ, ఓ, వా, వి, ఉ. ఇవి వృషభ రాశి కింద వస్తాయి. వీరికి ఈరోజు అదృష్టం వర్తిస్తుంది. గతానుభవం ద్వారా చక్కని నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారం బాగా కలిసి వస్తుంది. తొందరపడి నిర్ణయం తీసుకోకూడదు. పెట్టుబడి విషయంలో ఆలోచించి అడుగు వేస్తే మంచిది. ఈరోజు వీరి అదృష్ట సంఖ్య 4. వీరి అదృష్ట కలరు పసుపు. వీరికి దక్షిణ దిక్కు కలిసి వస్తుంది. ఈరోజు వీరి లలితా సహస్రం పఠించడం వల్ల శుభ ఫలితాలు ఉంటాయి. తదుపరి మిథున రాశి. మృగశిర 3, 4 పాదాలు. ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు. పునర్వసు 1, 2, 3 పాదాలు మిథున రాశి కింద వస్తాయి. అక్షరాలు కా, కి, కు, కం, జ్ఞ, చ, కే, కో, హ మిథున రాశి కింద వస్తాయి. ఈరోజు ఉద్యోగులకు ఒత్తిడి నుండి విముక్తి లభిస్తుంది. చాకాచక్యంగా పనులు పూర్తి చేసి అధికార మన్ననలను పొందుతారు. అవసరాలకు డబ్బు అందకపోవచ్చు. అంతా శుభం జరుగుతుంది. మంచి వార్తలు వింటారు. ఈరోజు వీరి అదృష్ట సంఖ్య 6. వీరి అదృష్ట రంగు చిత్రవర్ణం. వీరికి పడమర దిశ శుభసూచకం. వీరు ఈరోజు పఠించవలసిన స్తోత్రం సూర్యాష్టకం పఠించడం వల్ల శుభ ఫలితాలు ఉంటాయి. తదుపరి కర్కాటక రాశి. పునర్వసు 4వ పాదం. పుష్యమి 1, 2, 3, 4 పాదాలు. ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు. వీరికి హి, హు, హే, హో, డా, డి, డు, డే, డో ఈ అక్షరాలు కర్కాటక రాశి కింద వస్తాయి. ఈరోజు ఖర్చులు తగ్గించుకుంటే మంచిది. గౌరవప్రదమైన పనులు చేస్తారు. మీ కోరిక నెరవేరుతుంది. సమస్యలు తగ్గుతాయి. వ్యాపారస్తులకు అభివృద్ధి బాగా కలిసి వస్తుంది. ఈరోజు వీరి అదృష్ట సంఖ్య 4. వీరి అదృష్ట రంగు కాషాయం. ఇష్ట దైవత ఆరాధన శుభ ఫలితాన్ని ఇస్తుంది. వీరి దిక్కు ఉత్తరం దిక్కు శుభసూచకం. తదుపరి సింహరాశి. మక 1, 2, 3, 4 పాదాలు. పుబ్బ 1, 2, 3, 4 పాదాలు. ఉత్తరాషాఢ 1వ పాదం. మా, మీ, ము, మే, మో, టా, టీ, టు,
టే. ఈరోజు పెట్టుబడులకు అనుకూలం, గొప్పలకు పోకుండా ఉంటే మంచిది. సాంకేతిక రంగాల వారికి ఆదాయం, అభివృద్ధి, ధైర్యంతో ముందుకు అడుగు వేయటం అంతా శుభం జరుగుతుంది. వీరి అదృష్ట సంఖ్య 5. వీరి అదృష్ట కలరు పసుపు. వీరు చంద్రాష్టకం పఠించడం వల్ల శుభం జరుగుతుంది. వీళ్ళు కలిసి వచ్చే దిక్కు తూర్పు దిక్కు. తదుపరి కన్యారాశి. ఉత్తర పాల్గొని 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు. వీరి అక్షరాలు టో, పా, పి, పు, హ, అన, డ, పే, పో. ఈరోజు పనిభారం తగ్గుతుంది, అదృష్టం కాలం నడుస్తుంది. ప్రవర్తనలు అందరినీ ఆకట్టుకునే విధంగా ఉండాలి. చేసే పనులు ఏకాగ్రత చాలా అవసరం. ఆలోచించి నిర్ణయం తీసుకోండి. వీరి అదృష్ట సంఖ్య 6. సుబ్రహ్మణ్య స్వామి సూత్రం పఠించడం వల్ల వీరు అనుకున్న పనులు సజావుగా సాగుతాయి. వీరికి తూర్పు దిక్కు ఈరోజు ఉత్తమం. తదుపరి తులారాశి. చిత్త 3, 4 పాదాలు, స్వాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు. రా, రి, రు, రే, రో, త, తి, తు, తే. ఈరోజు ఒత్తిడికి గురి కాకుండా చూసుకోండి. ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. సహనంతో పనులు చేయడం శుభదాయకం. అదృష్టకాలం నడుస్తుంది. అధికార ప్రశంసలు పొందుతారు. సంతోషకరమైన వార్త వింటారు. వీరి అదృష్ట సంఖ్య 3. వీరి అదృష్ట రంగు పసుపు. వీరు వెంకటేశ్వర వజ్రకవచం చేయడం వల్ల చాలా ఉత్తమ ఫలితాలను పొందుతారు. వీరి తూర్పు దిక్కు శుభసూచికం. తదుపరి వృశ్చిక రాశి. విశాఖ 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు. తో, నా, ని, ను, నే, యా, ఈ, యు. ఈరోజు దైవానుగ్రహంతో ముందుకు సాగండి. వ్యాపారాలు, రియల్ ఎస్టేట్ రంగాల వారికి శ్రేష్టమైన కాలం. ఒక ఆపద నుండి బయటపడతారు. కుటుంబ సభ్యుల నుండి తగిన ప్రోత్సాహం లభిస్తుంది. వీరి అదృష్ట సంఖ్య 7. వీరి అదృష్ట రంగు ఎరుపు. వీరు అర్ధనారీశ్వర సూత్రం పఠించడం వల్ల ఉత్తమ ఫలితాలను పొందుతారు. వీరికి పడమర దిక్కు ఉత్తమం. తదుపరి ధనుసు రాశి. మూల 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం. ఏ, యో, బా, బి, బు, దా, బా, డా, బే. ఇవి ధనుసు రాశి కింద వస్తాయి. ఈరోజు గతంలో చేసిన పనుల వలన మీకు మేలు జరుగుతుంది. మనసు ఏకాగ్రత అవసరం. ఉన్నతమైన జీవితం లభిస్తుంది. ఆస్తి విషయాల్లో జాగ్రత్త, చంచలత్వం పనికిరాదు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. మీ అదృష్ట రంగు చిత్రవర్ణం. ఈరోజు మీకు ఉత్తర దిక్కు శుభ ఫలితాలను ఇస్తుంది. ఈరోజు మీరు విష్ణు సహస్రనామం పఠించడం వల్ల అనుకున్న ఫలితాలను సాధించగలుగుతారు. తదుపరి మకర రాశి. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రావణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు. జ, జి, జో, జే, ఘ, గా, గి. ఇవి మకర రాశి కింద వస్తాయి. ఈరోజు ఆరోగ్య విషయంలో తప్పనిసరిగా జాగ్రత్త వహించాలి. ఉత్సాహంతో ముందుకు సాగుతుంది. ఇతరులకు మేలు చేస్తారు. ఆపదలు తొలుగుతాయి. వీరి అదృష్ట సంఖ్య 6. వీరి అదృష్ట రంగు గ్రీన్. వీరికి పడమర దిక్కు శుభ ఫలితాలను ఇస్తాయి. వీళ్ళు కాలభైరవ అష్టకం చదువుకోవడం వల్ల ఉత్తమ ఫలితాలను పొందుతారు. తదుపరి కుంభరాశి. ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర 1, 2, 3 పాదాలు, గు, గే, గో, సా, సి, సు, సే, సో, ద. ఇవి కుంభరాశి కింద వస్తాయి. ఈరోజు ఆదాయం మించి ఖర్చులకు చేస్తారు. కోరికలను అదుపులో ఉంచుకుంటే మంచిది. కుటుంబ సభ్యుల నుండి ఇబ్బందులు ఏర్పడతాయి. ఇష్టదైవత ఆరాధన శ్రేయస్కారం. వీరి అదృష్ట సంఖ్య 4. వీరి అదృష్ట కలర్ నీలం. వీరికి ఈరోజు ఇష్టదైవత ఆరాధన శుభ ఫలితాలను ఇస్తుంది. వీరికి దక్షిణ దిక్కు అనుకూలం. తదుపరి మీనరాశి. పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరాభద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు, ది, దు, షా, జు, దే, దో, చా, చి. ఇవి మీనరాశి కింద వస్తాయి. ఈరోజు ఆర్థిక అభివృద్ధి వలన ఉన్నతమైన జీవితం గడుపుతారు. ఇబ్బందులను అధిగమిస్తారు. తగిన ప్రోత్సాహం లభిస్తుంది. బుద్ధిబలంతో పనిచేస్తారు. చక్కటి ఆలోచన కలుగుతాయి. ఈరోజు వీరి అదృష్ట సంఖ్య 5. వీరి అదృష్ట కలర్ తెలుపు. వీరి దత్తాత్రేయ స్తోత్రం పఠించడం వలన ఉత్తమ ఫలితాన్ని పొందుతారు. వీరి అదృష్ట దిక్కు తూర్పు. అనుకున్న పనులు కావట్లేదు, మాకు
అని మా దగ్గరకు వస్తుంటారు. అనుకున్న పనులు కావటానికి, ఎవరైనా డబ్బులు ఇచ్చి మొండి బకాయిలు వసూలు చేయడానికి చాలా టైం పడుతుంది. అలాంటప్పుడు మీరు ఈ రెమెడీ పాటించడం వల్ల మీకు అతి త్వరగా అతి శీఘ్రంగా మీకు అనుకున్న పనులు అవుతాయి. ఒక మండలం రోజులు అంటే 40 రోజులు శ్రావణ మహాలక్ష్మీదేవిని అంటే లక్ష్మీ అమ్మవారిని ఈశాన్యంలో ప్రతిష్ఠించి ఒక పటం పెట్టుకోవాలి. కొబ్బరి నూనెతో దీపాన్ని వెలిగించి శ్రీ మహాలక్ష్మి అష్టకం రోజు ఉదయం సాయంత్రం పఠించాలి. ఇలా పఠించడం వలన ఏమైనా ముండి బకాయిలు ఉంటే మీకు వసూలవుతాయి. ఇంట్లో శుభకార్యాలు జరగట్లేదు మాకు అనుకున్న వాళ్ళు తప్పకుండా శుభకార్యాలు జరుగుతాయి. సర్వే జన సుఖినో భవంతు.